सहस्रयुगो अग्निर्विभ्राष्टिवसमः वायुश्वेतशिखद्रुमः संवत्सरो विश्ववर्णैः नित्यास्तवः सुब्रह्मण्यो మామి యొక్క రూపాన్ని దాల్చిన వాడు మళ్ళీ పురుష రూపాన్ని దాల్చి మన ఊళ్ళోనే సేవింపబడుతున్నారు. ఇటువంటి మహత్తుల ఊరే మన ధర్మపురి క్షేత్రము, ధర్మపురి. అందుకే ధర్మపురి మహత్తులో పుణ్యఫలమైనటువంటి స్నానము, దర్శనము రెండు భాగ్యములు కూడా మన ఊళ్ళో కలుగుతాయి భక్తులకు. అందుకే స్వామివారి యొక్క సేవలు, కైంకర్యములు ఉపాసించి స్వామివారు ధర్మపురి క్షేత్ర మహాత్మ్యంలో చెప్పబడినట్టుగా ఆ నృసింహుని యొక్క ఆవిర్భావము మన దగ్గరనే జరిగింది. అటువంటి క్షేత్రములో ఆ సర్ప రూపం గల మళ్ళీ చాలా సహకార తోడ్పాటు చేసినటువంటి వాళ్ళు ఇవాళ స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. ఈ రోజు నా క్షేత్రములో మనకు నాగేశ్వర మందిరం అందరూ కూడా కైంకర్యాన్ని సేవించి ఉంటుంది. శ్రీ గణేశాయ నమః. నవకుల నాగదేవతాభ్యో నమః. మన హైందవ సాంప్రదాయంలో హిందూ ధర్మ ప్రకారంగా చైత్రాది ఫాల్గుణ మాసం వరకు ఉన్న 12 నెలలలో 12 మాసాలలో అత్యంత ఉత్కృష్టమైనది, పుణ్యఫలమైనది ఈ శ్రావణ మాసం. విశేషంగా ఈ శ్రావణ మాసంలో నాగుల పంచమి దివసం అంటే విశేషంగా సర్పారాధనలు, ఆ నాగదేవుని యొక్క ఉపాసనలకు అత్యంత పుణ్యఫలదాయకమైన రోజు నాగుల పంచమి, శ్రావణ శుద్ధ పంచమి. ఎవరికైతే జాతకరీత్యా రాహుగ్రహ, కేతుగ్రహ దోషాలు, కాలసర్పాది ఇత్యాది దోషాలు, పితృదోషాలు, అంగారక మంగళగ్రహ దోషాలు గోచార రీత్యా అంటే వర్తమాన కాలంలో, అదేవిధంగా మనకు జన్మ సమయంలో ఇటువంటి దోషాలు ఏవైతే దశవిధ బంధ్యాది దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విశేషంగా నివారణ అవుట కొరకు సులభమైన మార్గము, అత్యంత ఉత్కృష్టమైన మార్గము ఈ నాగుల శుద్ధ పంచమి నాడు చేసే పూజతోని. అంటే ఏమిటి, మనకు మన మనమంతరాలు కూడా మన 7 తరాల వరకు కూడా సంతానరాహిత్యంగా అనపత్య దోషాలన్నీ కూడా పోవుటకు విశేషంగా ఈరోజు నాగ పూజ, సర్ప దేవతల యొక్క, అదేవిధంగా సర్ప భగిని మానసాదేవి యొక్క ఆరాధన చేస్తే వారందరికీ కూడా అత్యంత పుణ్యఫలదాయకంగా పుణ్యం లభిస్తుంది. అదేవిధంగా శ్రావణ శుద్ధ పంచమి నాడు మనకు గరుడ పంచమి. ఆ గరుడుని యొక్క కృప వల్ల, అనుగ్రహం వల్ల కూడా నవగ్రహాలు, సూర్యాది గ్రహములు, కేతుగ్రహ పర్యంతం ఏదైతే నవగ్రహ దోషాలున్నాయో విశేషంగా రాహుగ్రహ, కేతుగ్రహ, సర్పాది దోషాలు కూడా ఆ గరుడోపాసనతోని కూడా నివారింపజేసుకోవచ్చు. మన ధర్మపురిలో విశేషంగా ఈరోజు మన నాగమయ్య గుళ్ళో అత్యంత భక్తి ఉపేతంగా, భక్తి శ్రద్ధలతోని ఎంతో మంది భక్తజనులందరూ కూడా వచ్చి విశేషంగా అర్చనలు, అభిషేకాలు, హారతులు ఇత్యాది కార్యక్రమాలు, రాహుగ్రహ, కేతుగ్రహ దోష నివారణ పూజలు ఇవన్నీ కూడా వైభవోపేతంగా అత్యంత శ్రద్ధగా చేసుకుంటున్నారు. ఆ భగవంతునికి కృప పాత్రులవుతున్నారు. సర్వే జనా సుఖినో భవ.